ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. వీడియో కింద కామెంట్ పెట్టారండి, దానికి సంబంధించి వీడియో చేయండి. పాపం వాళ్ళకి ఎంత బాధ అనిపించిందో వీడియో కింద వాళ్ళు ఓపెన్ అయ్యి కామెంట్లు పెట్టారు. ఆడపడుచులు హస్బెండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. హౌ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం, ట్రై టు డిస్కస్. మమ్మల్ని శత్రువుని చూసినట్టు చూస్తున్నారు, ఆ విధంగా ట్రీట్ చేస్తున్నారు. క్యారెక్టర్ గురించి కూడా ఈజీగా నోరు పారేసుకుంటున్నారు అనేటువంటి బాధని వెళ్ళబుచ్చారు ఆయన. వాళ్ళు ఎలా దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ రూపంలో వీడియో కావాలని అడిగారు. ఏం లేదు సార్ నాగరాజు గారు, ఇప్పుడు ఆడపడుచులు అనేవాళ్ళు వాళ్ళ హక్కులు ఎంత బలంగా పుట్టింట్లో ఉంటాయని వాళ్ళు వాదిస్తున్నారు. అత్తగారింట్లో వీళ్ళ హక్కులు ఎంత బలంగా ఉన్నాయో వీళ్ళు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇక్కడ నోరు మూయించేది ఎవరంటే భర్త ఎవరి చేతుల్లో ఉంటున్నాడు. నాకు కొన్ని విషయాలు నాకు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు కానీ నా ఫ్రెండ్స్ కానీ వింటుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి అనంటే, కొంతమంది ఎట్లా చెప్తుంటే నేను నిజంగా షాక్ అయి కూర్చుంటాను. భర్త సంసారిక జీవితం, తనతో గడిపేటటువంటి సంసారిక జీవితం మీద కూడా వీళ్ళ పెత్తనమే ఉంటుంది. భార్య గదిలోకి వెళ్ళాలి అని అంటే, రే నువ్వు వాళ్ళ కింద సోఫాలో పడుకో, నువ్వు పైకి వెళ్ళటానికి వీల్లేదు అనగానే ఈ పెద్ద మనిషి వచ్చి కింద సోఫాలోనే పడుకుంటాడు. ఇక్కడ మనం ఎవరిననాలే, ఆడపడుచులను అందామా లేకపోతే బాధపడే విక్టిమ్ అయినటువంటి భార్యను అందామా? వీళ్ళిద్దరిది ఏ తప్పు లేదు. తప్పంతా ఎవరిలో ఉంది? వీళ్ళలో ఉంది, తాళిగట్టిన వాడిలో ఉంది. నీకు అక్కడ అక్కల చేతిలో నువ్వంత గ్రిప్లో ఉన్నప్పుడు, అమ్మ చేతిలో గ్రిప్లో ఉన్నప్పుడు, తండ్రి చేతిలో గ్రిప్లో ఉన్నప్పుడు, నీ ఫ్యామిలీ నీ గ్రిప్ నీ ఫ్యామిలీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు ఇంకొక ఆడపిల్లని ఎందుకు తీసుకొస్తావు? నీ అక్కలకి స్వేచ్ఛ కావాలి, నీ అక్కలకి ఆర్థికంగా నువ్వు ఆదుకోవాలి, నీ అక్కలు బాగుండాలి. మరి ఇంకొక ఇంటి నుంచి వచ్చినటువంటి అదే ఆడపిల్లకి ఆ హక్కు నీ ఇంట్లో నువ్వివ్వవా నీ భార్యగా? వాళ్ళు ఎదురు చూడరా? వాళ్ళకి హక్కులు లేవా? వాళ్ళు పుట్టింటిని తల్లిదండ్రుల్ని వదిలేసి నీ దగ్గరికి వచ్చారు. వీళ్ళు అటు అత్తగారిలో ఉంటుంది, ఇటు పుట్టింట్లో ఉంటుంది. ఈ రెండు కావాలి. ఈ రెండిట్లో ఉన్నటువంటి లాభాలు ఆడపడుచులకు కావాలి. మరి నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి నీ భార్యకి ఎక్కడిస్తున్నావు నువ్వు? బుద్ధి లేదా? ఎంతమందికండి చెప్పి నాకైతే ఒక్కొక్కసారి విపరీతమైన కోపం వస్తుంది. ఆర్గ్యుమెంట్ చెప్పినంతసేపు ఇలా కూర్చుంటారా, ఓకే మేడం అంటారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే ఇది. వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, మేడం మేము వాళ్ళకి చెయ్యకపోతే దీన్నే చెడుగా అనుకుంటారండి, చెడుగా ప్రచారం చేస్తారండి, అందుకని చేస్తున్నామండి అని ఏదో త్యాగం చేసినట్టు మాట్లాడతారు. నీ భార్య గురించి నీ అక్కలు, నీ తోడబుట్టిన వాళ్ళో లేకపోతే నిన్ను కన్న తల్లో తండ్రో నీ భార్య గురించి చెడుగాని నువ్వే అంటున్నావు కదా. ప్రచారం చేస్తున్నప్పుడు దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? ఎదురు తిరగాల్సినటువంటి బాధ్యత లేదా? నీ భార్యను ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత లేదా నీకు? ఎన్ని రోజుల ఈ ఆడదాన్ని కన్నీళ్లు పెట్టించుకుంటూ వండించుకుంటూ తింటారు? ఎన్ని రోజులు ఆడది ఏడ్చుకుంటూ మీకు సపర్యలు చేయించుకుంటారు? అంటే ఇక ఆ ఇంటికి వచ్చినటువంటి ఆడది వచ్చిన దగ్గర నుంచి చచ్చేదాకా ఏడుస్తూనే ఉండాలి. ఆ ఏడుపు, ఆ కన్నీళ్లతో నిండిన కూడు తింటారు, ఆ కన్నీళ్లతో నిండినటువంటి సపర్యలు చేయించుకుంటూ ఉంటారు. ఆ ఇల్లంతా అదే దుఃఖంతో ఉంటుంది. ఇది ఎంతవరకు కరెక్టు? ఏంటి డామినేషను? ఇప్పుడు ఇదే ఆడపడుచుల్ని నేను అడుగుతున్నాను, వీళ్ళ అత్తగారింట్లో వీళ్ళ ఆడపడుచు వీళ్ళ మీద డామినేటింగ్ చూపిస్తే వీళ్ళు ఒప్పుకుంటారా? వీళ్ళ సంసార జీవితాల్లో వీళ్ళ ఆడపడుచులు కలగ చేసుకుంటే ఈ ఆడపడుచులు ఊరుకుంటారా? నువ్వు ఒక ఆడదానివి కాదా? ఒకళ్ళ దాన్ని ఏమో డామినేటింగ్ నువ్వు భరించలేనప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి డామినేటింగ్ ఎలా చేస్తావు? నీకు ఏ హక్కు ఉంది? నువ్వు ఎలా ఒక ఇంటికి వెళ్ళావో, ఒక ఇంటికి వెళ్ళి నీ కాపురాన్ని నువ్వు ఎలా చేసుకుంటున్నావో, అక్కడ నీ ఇల్లు, నీ భర్త, నీ అత్తమామలు, నీ హక్కులు అని ఎలా అనుకుంటున్నావో, నీ ఇంటికి వచ్చినటువంటి ఒక ఆడపిల్లకు కూడా అవే హక్కులు, అవే రైట్స్ వర్తిస్తాయి. అదే అండి, మళ్ళీ క్యారెక్టర్ గురించి కూడా ఈజీగా నోరు అది ఈజీ సార్. నాగరాజు గారు, ఇవాళ రేపట్లో ఎవరికైనా కానీ బాగా ఎదుటివాడి నోరు మోయించాలి అని అంటే ఫస్ట్ వాళ్ళ నోరు లేచేది ఎక్కడంటే క్యారెక్టర్ దగ్గర. ఆ క్యారెక్టర్ అంటే గెలవలేనివాడు, అసూయ ఉన్నవాడు, సమర్థత లేనివాడు, మర్యాద లేనివాడు మాట్లాడేది క్యారెక్టర్ గురించి.
అది ఒక్కసారి మాట్లాడితే యువతల అభిమానం ఉన్నది నోరు మూసుకొని కూర్చుంటుంది, తనలో తను ఏడ్చుకుంటుంది, ఎవరికి చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే వీళ్ళు ఎవరి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు మర్చిపోతున్నారు. నీ ఇంటికి వచ్చిన కోడల గురించి నువ్వు చెడ్డగా మాట్లాడుతున్నావు, నీ ఇంటికి వచ్చిన నీ అన్న భార్య గురించి నువ్వు చెడ్డగా మాట్లాడుతున్నావు అంటే ఆ చెడుతనం నీ అన్నకు కూడా అంటుతుంది, నీ పుట్టింటికి అంటుతుంది, నీ తల్లిదండ్రులకు అంటుతుంది, నీకు కూడా అంటుతుంది. అది మర్చిపోతున్నావా నువ్వు? నీ వదిన గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నావు అని అనుకుందాం, లేకపోతే నీ మరదల గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నావు అని అనుకుందాం. కానీ రేపొద్దున నువ్వు చేసినటువంటి ప్రచారం నీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల బయటికి వెళ్ళాలి అని అంటే వాళ్ళ అన్న పెళ్ళం ఫలానా అంట కదా, వాళ్ళే చెప్పుకున్నారని చెప్పి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానికి ఇంకొకటి ముందుకు వస్తాడా? ఇలా చాలా సంసారాలు నాకు తెలుసు. అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీ పనులు అయిపోవడానికో, మీ యొక్క ఆధిపత్యం చలాయించుకోవడానికో, లేకపోతే మీ యొక్క దర్పం ఎల్లబోసుకుంటానికో మీ ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లని తొక్కేసేసి మీరు ఏదో చేస్తున్నారే, అది రేపొద్దున మీ పిల్లలకి ఎదురవుతుంది. ఎలా అండి ఆడపడుచులకి గౌరవం అనేది ఎంతవరకు ఉండాలంటారు? మరి ఇవ్వాలి సార్ ఒక్క మాట నేను చెప్తున్నా, ఇక్కడ ఇది కూడా క్లారిటీ ఇవ్వాలి మనం. కొంతమంది ఉంటారు అసలు ఆడపడుచులు అంటే పడనాళ్ళు ఉంటారు, ఆడపడుచులు చీడ పురుగుల కంటే ఎక్కువగా తీసేసేటటువంటి కోడళ్ళు కూడా ఉన్నారు సార్. అది కూడా మాట్లాడుకోవాలి, ఇది మాట్లాడినప్పుడు అది మాట్లాడుకోవాలి. ఆడపడుచు అనేది మనకి ఇంటికి వచ్చిన మహాలక్ష్మి అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఆడపిల్లకి పసుపు కుంకుమలు ఇచ్చామంటే అదేంటి గిఫ్ట్ బహుమతి ఇచ్చి పంపించాము అనంటే ఏమి లేదు సార్, తృప్తిగా భోజనం పెట్టి ఒక్క చీర పెట్టి పసుపు కుంకుమ పెట్టి పంపించండి. ఎంత మనస్ఫూర్తిగా ఆడపడుచు ఆశీర్వదిస్తుంది అనంటే 10 కాలాల పాటు నా పుట్టిల్లు, నా అన్న, మా అమ్మ, మా నాన్న ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బ్రహ్మాండంగా మా అన్న పిల్లలతో సహా అద్భుతంగా ఉండాలి అని చెప్పేసి అని ఆశీర్వదించిపోతుంది. గుడికి పోయినా కూడా తన కుటుంబంతో పాటు తన పుట్టిల్లు కూడా బాగుండాలని చెప్పేసి అని కోరుకుంటుంది. అంత గొప్ప మనస్తత్వం ఆడపిల్లకు ఉంటుంది. బాధ పెట్టే ఆడపడుచుల గురించి నేను అన్నట్ల చాలామంది ఆడపడుచులు అంత గొప్పగా ఆడపిల్ల పుట్టింటి గురించి ఆలోచిస్తుంది. పుట్టింటి మీద అంత మమకారం ఉంటుంది. ఆ మమకారాన్ని మీరు ఎప్పుడైతే పెంచి పోషిస్తారో, అంటే ఏంటి నేననేది పెంచి పోషించడం అంటే ఇట్లా దౌర్జన్యం చేసే ఒక ఆడపడుచుల్ని పెంచి పోషించటం కాదు. ఆత్మీయంగా ప్రేమతో నీ ఇంటికి వచ్చినటువంటి ఆడపడుచుకి నువ్వు గౌరవంగా నువ్వు ఎప్పుడైతే కడుపులో పెట్టుకొని ఒక తల్లిలాగా నువ్వు చూసి పంపిస్తావో ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు బ్రహ్మాండంగా ఉంటాయి సార్. అట్లీస్ట్ మనశ్శాంతి ఉంటుంది సార్. ఎందుకు అనంటే ఒక పాజిటివ్ థింకింగ్ తోటి వాళ్ళు వస్తారు, ఒక పాజిటివ్ నేచర్ క్రియేట్ చేసి వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళ పూజల్లో కానివ్వండి, వాళ్ళ మనస్తత్వంలో కానివ్వండి, వాళ్ళు సంపాదించినటువంటి పాజిటివ్ ఎనర్జీని వీళ్ళకి పాస్ చేస్తారు. అది గెయిన్ చేసుకోలేరు చాలామందికి. ఆడపడుచులు అనంటే ఎక్కడో పెట్టేస్తారు. కొంతమంది తల్లులు ఎంటర్ అయిపోతారు అనమాట. అలాగే కొంతమంది మేనమావలు ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయి అసలు వాళ్ళని అసలు రానియద్దు అని చెప్పేసి నేను ఇక్కడ ఇలాంటి క్యారెక్టర్స్ కూడా నేను చెప్తున్నాను. మీ పిల్లలకి ఆడబిడ్డల్ని సాకద్దు అని మీరు చెప్పారు అనంటే మీ బిడ్డ భవిష్యత్తులో ఒంటరైపోతుంది. ఎందుకంటే నీ పుట్టింటిని వదిలేసి వచ్చింది ఇక్కడ, తన జీవితాంతం ఇక్కడే ఉండాలి. తన పిల్లలకి వీళ్ళు చుట్టాలు, నీ వాళ్ళు చుట్టాలు కాదు. ఇంటి పేరు ఉన్నవాళ్ళు చుట్టాలు అవుతారు, తండ్రి వరుస చుట్టాలు అవుతారు. ఇక్కడ తల్లి తరపున ఉండేది కొంతే ఉంటుందండి, ఉండదని నేను అనట్లేదు. కానీ వాళ్ళ వారసత్వం కానీ, వాళ్ళ ఆస్తులు కానివ్వండి, వాళ్ళు ఇంకోటి కానీ ఆ పరంపర అటు వెళ్ళిపోతుంది. నువ్వు వాళ్ళతోటి ప్రయాణం చేయాలి, వీళ్ళతోటి కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. నీ ఇల్లు ఇప్పుడు నీ పుట్టింటికి ఎంత గౌరవం ఇస్తున్నావో ఒకంత గౌరవం నీ అత్తింటికి ఇస్తే ఏం పోయింది? ఇక్కడ ఇది చెప్పుకోవాలి. అట్లాగే నీ అత్తగారింట్లో నీ యొక్క స్థానం నీకు ఉన్నప్పుడు నువ్వు దాన్ని వదిలేసుకుని వచ్చి నువ్వు పుట్టింటికి వచ్చి కూర్చొని నేను ఇక్కడే పుట్టా, నా దీని మీద జరగాలని నువ్వు అన్న కాపురంలో వేలు పెట్టేసి, తమ్ముడు కాపురంలో వేలు పెట్టేసి నీ ఇంటికి వచ్చిన ఆడపిల్లని నువ్వు ఏడిపించావు అనంటే ఆ ఏడుపు ఎక్కడ కొడుతుంది? నీ జీవితంలోనే కొడుతుంది, నీకే కొడుతుంది, నీ బిడ్డకు కొడుతుంది. కాదు మేడం, అంటే అంత కామన్ సెన్స్ లేకుండా ఎట్లా ఇప్పుడు ఒక లైఫ్కి అలవాటు పడిపోయి ఉంటారు కదా, సపరేట్ అయిపోతారు. అంటే ఆడపడుచు కూడా పెళ్లి చేస్తారు, అంటే ఇటువైపు వదిన వాళ్ళు ఉంటారు. సర్దుకుపోయే తత్వం లేకుండా నాగరాజు గారు, ఇక్కడ నేను మీకు ఇందాక చెప్పాను కదా, పుట్టిల్లిచ్చే లీనియన్స్ ఆడపడుచులకి. అంటే ఇక్కడ తప్పెవరిదే అంటాను నేను. ఆడపడుచులు అంత ఇదిగా దౌర్జన్యం చేయడానికి, అంత ఇదిగా ఈ కోడళ్ళ మీద స్వారీ చేయడానికి ఇటు ఒక అత్తామామలు ఉన్న భర్తే కారణం.
ఒక చోట అత్తమామలు సైలెంట్గా ఉన్నా భర్త నెత్తిరెక్కిచ్చేసుకుంటూ ఉంటాడు. అంటే వీడికి మాత్రమే అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వీడికి మాత్రమే ప్రపంచంలో వీడింటికి వచ్చిన భార్య ఇంకొకళ్ళకి అక్క కాదు, ఇంకొకళ్ళకి చెల్లి కాదు, వీడికి భార్య కాదు, వాళ్ళు మాత్రమే ప్రపంచంలో ఆడపిల్లలు ఇంకెవరు కాదు అనే రేంజ్లో చూస్తూ ఉంటారనమాట. లేదు, భర్త పాపం కోఆపరేటివ్గానే ఉన్నాడు అనుకుందాం, అత్తమామలు అమ్మో నా ఆడపిల్ల నా ఆడపిల్ల నా ఆడపిల్ల అని చూస్తావు. మరి నీ ఆడపిల్ల నీకంత గొప్పది, నీకంత మర్యాదలు ఉండాలి, నీకంత గౌరవంగా ఉండాలన్నప్పుడు మరి ఇంకొక ఆడపిల్ల నీ ఇంటికి వచ్చింది కదా, నీ ఆడపిల్ల అత్తగారింట్లో కష్టాలు పడకూడదని నువ్వు కోరుకున్నప్పుడు, అలాగే నీ ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లని నువ్వెందుకు కోరుకోవు? ఆ ఆశీర్వాదం నీ ఇంటి ఆడపిల్లకి నువ్వు ఎందుకు? ఇంకొక విషయం చెప్తున్నాను సార్, ఈ అత్తమామలకి ఇప్పుడు రోజులు మారినాయి, ఈ ఆడపడుచులకు కూడా చెప్తున్నాను, మీరు ఎంతవరకు అయితే ఎక్కి స్వారీ చేస్తారో ఈ కోడళ్ళ మీద, ఆడపడుచులు కానీ అత్తలు కానీ, ఒక్కటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అమ్మా, కరెక్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు లెసన్ చెప్తున్నారండి. కోడళ్ళు చక్కగా వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఇదివరకు ఇట్లాగా ఓపికలు లేవు సార్. ఎందుకని అంటారేమో, ఇదివరకు ఎందుకు ఓర్చుకునేటటువంటి వాళ్ళు పోన్లే అని ఎందుకు వదిలేసేవాళ్ళు అని అంటే, వాళ్ళకి బయటకు వచ్చేటటువంటి ఆర్థిక స్వాతంత్రం ఉండేది కాదు. ఇంకొకటి ఏంటంటే సమాజము ఇంత స్వేచ్ఛతోటి లేదు అప్పుడు. బట్ ఇప్పుడు ఎవడి కుటుంబం ఎటపోతే నాకెందుకులే అనుకునేటటువంటి వాతావరణంలో ఈరోజు మనం చాలా ఐకమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఐకమత్యాన్ని కనుక మన సంసారంలో కానీ కుటుంబంలో కానీ పెంపొందించుకోలేదనుకోండి సార్, బయటవాడు వచ్చి మనల్ని డెఫినెట్గా డామినేట్ చేస్తాడు. ఆ డామినేట్ చేసినప్పుడు బయటవాడు ఎన్ని రోజులు ఉంటాడండి? చెప్పండి. వాడిని వెనకేసుకొని వచ్చో, లేకపోతే వాడున్నాడన్న బలంతో నువ్వు నీ ఇంటికి వచ్చిన కోడలను, లేకపోతే నీ ఇంటికి వచ్చినటువంటి మనుషుల్లో నువ్వు ఇది నీతో ఉన్న మనుషుల్ని ఇది చేస్తున్నావు అనుకోండి, నీకు బలం వాడు పబ్బం గడుపుకునేదాకా వాడు ఉంటాడండి. వాడికి ఇంకొకడు కలిసాడంటే వాడు అడిపోతాడండి. వాట్ అబౌట్ యూ? నీ రక్త సంబంధాలు ఏమైంది? నీ అత్తగారిల్లు ఏమైంది? నువ్వేమైనావు? కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఓర్పు ఉన్నంత వరకు భరిస్తున్నారు. మొగుడు పోయినా లేకపోతే ఇంకెవరన్నా పోయినా ఎక్కడ పెట్టాలో లాస్ట్ డేస్లో ఆ నరకం అనుభవిస్తున్నారు వాళ్ళు. ఎందుకు అనంటే ప్రపంచానికి సమాజానికి కూడా మాట్లాడడానికి నోరు రావట్లేదు. ఇవాళ ఇవాళ వృద్ధాశ్రమాల్లో ఆ విధంగా ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ ఇట్లా పెరిగిపోయారు. ఒక స్థాయికి పిల్లలు ఒక చేతికి వచ్చేసిన తర్వాత వీళ్ళు ఓర్చుకోవడం లేదండి. వాళ్ళకి ఏదన్నా చెయ్యాలనంటే తీసుకెళ్ళి ఒక వృద్ధాశ్రమాల్లో పెట్టేసి నెలకి ఇంత 10,000 కాదు 20,000 కడతాను, అవతలకు పో. ఎందుకు అనంటే ఆ బాండింగ్ని, ఆ ప్రేమని నువ్వు ఇచ్చిపుచ్చుకోలేకపోయినావు నీ కుటుంబంలో. తర్వాత కొంతమంది అత్తమామలు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పటికి ఆ భర్తకి భార్య విలువ తెలుస్తుంది. ఇమ్మీడియట్గా ఆ విలువ తెలియగానే భార్య తీసుకెళ్ళి వేరే కాపురం పెట్టేస్తుంది. 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మొగుడు బల్లాలు ఈడ్చుకుంటూ వంట చేసుకొని బతకాల్సి వస్తుంది. కోడలు చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు? ఎవరైనా మీలంటాళ్ళు నాలంటాళ్ళు వచ్చి పంచాయతీ చేద్దామని చెప్పేసి అని కూర్చున్నారు అని అంటే వాళ్ళ జీవితంలో జరిగిన మొత్తం చెప్తున్నారు వాళ్ళు. ఆ పోన్లేమ్మా ఓర్చుకోమ్మానండి, ఇంకా ఎంతకాలం ఓర్చుకోవాలండి? మళ్ళీ నేను ఆ నరకంలోకి పోయానంటే మళ్ళీ నేను ఇదే ఉంటుందండి, నాకు అవసరమే లేదండి. ఇప్పుడున్న వాతావరణంలో అంటే వాళ్ళు కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వాతావరణానికి వీళ్ళు ఏం చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు? లేదండి, చెప్తున్నాను కదా, వాళ్ళకి నోరు తెరిచి ఓపెన్ గా చెప్పాల్సిందే. ఆడపడుచులు ఇప్పుడు ఒకటి నాగరాజు గారు, మీ డామినేటింగ్ నా మీద ఎన్నాళ్ళు నడుస్తుందండి? నేను నోరు మూసుకున్నంత వరకు నడుస్తుంది. ఖచ్చితంగా స్పష్టంగా ఇది నా ఇల్లు, ఇక్కడ నాకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి. అంటే చాలా మంది ఇక్కడ బాధపడేది ఏంటంటే మొగుళ్ళు బయటికి పో అని చెప్పేసి మెడపట్టుకు బయటికి గెంటేస్తారు. అమ్మా అంత ఈజీ కాదమ్మా. నువ్వు నోరు మూసుకొని బయటకు వచ్చేస్తే వాడు హ్యాపీగా బతుకుతాడు. వాడికి ఎక్కడ ఏ వాతలు పెట్టాలో, లేకపోతే నీ ఆడపడుచులకు ఏ వాతలు పెట్టాలో, నీ అత్తమామలకి ఏ వాతలు పెట్టాలో చట్టం ఆల్రెడీ నీకు చెప్పి ఉంది. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏం భయపడతారనంటే చట్టం గడప దొక్కలేరు, పోలీస్ గడప దొక్కలేరు. అయినా మీ నోరు ఎప్పుడైతే మీ భద్రత కోసం, అంతేగాని వాళ్ళ మీద డామినేటింగ్ కోసం కాదు. మళ్ళీ ఇక్కడ అది కూడా నేను క్లారిటీ ఇస్తున్నా. మీ భద్రత కోసం మీకు ఎక్కడైతే బాధ కలిగిస్తుందో ఆ విషయాల్ని మీరు తరచూ ఖండిస్తూ ఉండండి. ఖండిస్తూ ఉండడం వల్ల కొంతలో కొంత ఆ డామినేటింగ్ అనేది తగ్గడం అనేది మొదలు పెడుతుంది. ఓకే. సో అంతేగాని నాకు ఇలా జరుగుతుంది. నిన్నే ఒక ఎపిసోడ్ ఇన్సిడెంట్ మాట్లాడుకున్నాం కదా మనము. ఏంటి అనంటే నాకే ఎందుకు జరుగుతుంది అని అంటే అదే పెరిగిపోతుంది నీకు. ఆ సింపతి సీకింగ్ అలవాటు పడిపోయావు అనుకో నువ్వు, అదే దొరుకుతుంది. అరే లేదు, నేను చక్క పెట్టుకుంటాను, నా భర్తను నేను తిప్పుకుంటాను, నా అత్తమామల్ని మార్చుకుంటాను, లేదు వాళ్ళు మారరు వీళ్ళు మారరు అని నువ్వు అనుకున్నావు అనుకోండి,
బయటకు వచ్చేది ఏదన్నా ఉంటే బయటకు వచ్చి నీ బ్రతుకు మీరు బ్రతకండి, ఆ నరకంలో ఉండమని ఎవరు చెప్పరు, స్పష్టంగా చెప్పరు. వాళ్ళ కుటుంబ వ్యవస్థ గురించి మనం చాలా మాట్లాడుకుందాం, నిలబడతామని చెప్పేసి అని. కానీ ఎలాంటి కుటుంబాలు నిలబడాలి? అన్ని చక్కగా ఉన్న కుటుంబాలని వేరే ఆర్భాటాలకి, హంగులకి, లేకపోతే ఇంకొక దానికో ఫాల్స్ థింకింగ్స్కో పోయి చెడగొట్టుకోవద్దు అంటున్నాం. కానీ ఇలాంటి నరకకూపమైనటువంటి వాతావరణంలో జీవితాంతం ఉండి రోగాల బారిన పడిపోయి ఏం సాధిస్తారండి? అవును. ఏముందండి అక్కడ తీర్చుకుంటానికి? 24 hours కష్టాలే కదా. కాబట్టి వీళ్ళకి అవకాశం ఉన్నప్పుడల్లా ఆ చర్యల్ని ఖండిస్తూ ఉండాల్సిందే. వీళ్ళకి ఏ హక్కు ఉందో దాన్ని వీళ్ళు బలంగా వీళ్ళ వాయిస్ వినిపించాల్సిందే. ఏదో అవుతుందని మాత్రం మీరు అనకండి అమ్మా. ఒక పోరాటం మీకు స్వేచ్ఛ కావాలన్నప్పుడు పోరాటం తప్పదు. సంఖ్యలు విడిపోవాలి అనుకున్నప్పుడు తెంచుకోవాలి. తెగకుండా ఇలా పట్టుకొని నుంచొని తెగాలంటే తెగదండి. దానికి కావాల్సిన ఎఫర్ట్స్ మనం పెట్టాలి కదా. ఆ ఎఫర్ట్స్ చట్టపరంగా పెడతారా? ఆ ఎఫర్ట్స్ మీ యొక్క ఆత్మధైర్యంతో పెడతారా? లేకపోతే మీ కుటుంబం యొక్క సపోర్ట్ తీసుకుంటారా? తీసుకోండి, తప్పకుండా అండి. అంటే మనం కొన్ని చెప్పొచ్చు, వెయిట్ చేయమ్మా, కొంతకాలం ఉండమ్మా, ఓర్పు పట్టమ్మా అని. పాపం పడేవాళ్ళు వాళ్ళకి తెలుస్తుందండి, చెప్పేదానికి మనకేంటి? అదేలేండి, కామెంట్ రూపంలో వచ్చిందనంటే అక్కడ దాకా అంటే వచ్చారు. అదే ఇప్పుడు చాలా మంది మన కామెంట్ చేస్తూ ఉంటారు కదా, లైఫ్ కోచ్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారో, ఫ్యామిలీ కన్సల్టెంట్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారంటే అయ్యా కింద కామెంట్ల నుంచి పుట్టుకొస్తున్నాం. ఓకే. ఎందుకంటే ఆ బాధని మూడో వాళ్ళకి పంచుకునేటటువంటి వాతావరణము, మూడో వాళ్ళకి పంచుకునేటటువంటి కుటుంబ వ్యవస్థ ఈరోజు మనం నడుపుతున్నాము. వాటి విలువల గురించి మనం మాట్లాడదాం సార్, వాటిని ఎలా నిలబెట్టుకోవాలో మాట్లాడదాం సార్. ఆ మాట్లాడడం కోసమే మనం ఉన్నాం ఇక్కడ. దాని మీద కూడా పడేడిస్తే మనం ఏం చేయలేం కదా. ఫస్ట్ ఆత్మధైర్యం నింపడం కోసం ఇక్కడ ఉన్నాం. అదొక్కటి అందరూ గుర్తుపెట్టుకుంటే చాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ అమ్మా.